నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు, దుర్మార్గులైన వారికి న్యాయం ఎలాంటిదో తెలియదు. యెహోవాను వెతుకుతూ ఆయనను ఆశ్రయించువారు సమస్తమును అనగా ఆయన నుంచి వచ్చే జ్ఞానాన్ని కలిగి గ్రహిస్తారు. 92వ సంకీర్తన 6వ చరణం. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు పాపం పట్ల ప్రీతి మూలంగా దేవుని నుంచి ఉపదేశం పొందడానికి నిరాకరించే వారిని సూచిస్తాయి. వీరు నిజమైన నైతిక ధార్మిక విషయాలను ఏమాత్రం గ్రహించలేరు. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. యేసు దేవుని సత్యాన్ని పలికాడో లేదో ఎవరైనా విచారించి చూడగల ఒక మార్గాన్ని ఆయన ఇక్కడ చూపుతూ ఉన్నాడు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే విశ్వాన్ని సృష్టించిన దేవుని సంకల్పం ప్రకారం చేయాలన్న హృదయపూర్వకమైన నిర్ణయం చేసుకోవడం ఒకటే మార్గం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. దేవుడు పవిత్రుడు, ఆయన చేత అభిషేకం పొందినవారు అనగా క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. విశ్వాసులంతా ఆయన నుంచి అభిషేకం పొందారు కాబట్టి క్రీస్తు విరోధులు కనిపించినప్పుడు వారి ఉపదేశాల వల్ల ప్రవర్తన వల్ల వారు క్రీస్తుకు చెందినవారా కాదా అని గ్రహించగలుగుతారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మనం ఎదుర్కొనే విషమ పరీక్షలు మన నమ్మకానికి శోధనలు. కొన్నిసార్లు మనలను తికమక పెట్టి అయోమయ స్థితిలో పడవేస్తూ ఉంటాయి. మన సొంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు శోధనలు ఎందుకు వచ్చాయో వాటిని మనకు ఆధ్యాత్మిక లాభం కలిగేలా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి అంటే దేవుడిచ్చే జ్ఞానం మనకెంతో అవసరం. దానికోసం దేవుణ్ణి వెతకాలి, భయభక్తులు కలిగి జీవించాలి, ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు సమస్తమును గ్రహించే జ్ఞానాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఆమేన్.